సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు ఈ నెల 27న వచ్చి నలుగురు మంత్రులు వ్యక్తిగతంగా ఏ పార్టీని విమర్శించలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. కానీ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎవరో చెప్పిన మాటలు విని అనవసరంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. మొదటిసారిగా నలుగురు మంత్రులు హుస్నాబాద్కు వచ్చి అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తే ఎమ్మెల్యే సతీష్ కుమార్ విమర్శించడం సిగ్గుచేటని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి మండిపడ్డారు. 10 ఏళ్లలో నియోజకవర్గాన్ని రూపురేఖ లేకుండా ధ్వంసం, నిర్వీర్యం చేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నత చదువులు చదివి అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. హుస్నాబాద్లో నలుగురు మంత్రులు, ఒకటి కోమటిరెడ్డి వెంకరెడ్డి సాబ్, ఒకటి తుమ్మల నాగేశ్వరరావు సాబ్, ఒకరు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సాబ్, సహజంగా మన ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న, నలుగురు మంత్రులు 1952 నుంచి 7 వరకు ఈ హుస్నాబాద్ లో ఒక వేదిక మీద ఒక అభివృద్ధి కార్యక్రమంలో కలిసి ప్రోగ్రాంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇక్కడికి ముఖ్యమంత్రులు వచ్చారు, భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కూడా వచ్చారు. కానీ సేమ్ టైం రాష్ట్రంలో అయినా దేశంలో అయినా మా కేంద్ర మంత్రి వెంకటస్వామి గారు కూడా ఎన్నోసార్లు వచ్చారు. అంటే నలుగురు మంత్రుల ప్రోగ్రాంను మాజీ ఎమ్మెల్యే ఊకదంపుడు ఉపన్యాసాలు అంటారు. అక్కడ మాట్లాడిన ఉపన్యాసాలు ఒక్క మాట టీఆర్ఎస్ రానట్టు ఈ ప్రాంత అభివృద్ధిని ఇంకా చేయాలనే సందర్భము, ఇప్పటివరకు చేసిన